వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్, క్యాన్సర్ సెల్స్ విపరీతంగా మరి పెచ్చుమీరిపోతాయి. వాటిని ఎప్పటికప్పుడు సంహరిస్తూ మనల్ని కాపాడి రక్షణ వ్యవస్థ బలహీనమైనప్పుడు ఏమవుతుంది? పాకిస్తాన్లో ఎన్నిసార్లు మనం చూడలేదు, సైన్యం ఆ ప్రభుత్వాలను స్వాధీనం చేసుకుని సైన్యమే పరిపాలిస్తా ఉంది. అలా ఇమ్యూనిటీ బలహీనం అయిపోయినప్పుడు మరి ఈ వ్యాధులకు మూల కారణమైన ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున విజృంభించి అన్ని ఆర్గాన్స్ లో ఉన్న ఈ సెల్స్ ను డ్యామేజ్ చేస్తాయి. ఇంకా జాయింట్ పెయిన్స్ వస్తాయి, మజిల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గుండె జబ్బులు వస్తాయి, బీపీ వస్తుంది, ఇంకా బ్రెయిన్ ప్రాబ్లం, నర్వస్ ప్రాబ్లం వస్తుంది, హిస్టీరియా లాగా వస్తుంది, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, ఎప్పుడు వేదనతో ఒక ఫేస్ అలా పెట్టుకొని ఇలా ఇవన్నీ కూడా స్ట్రెస్ వల్ల వచ్చాయి. ఇంకా దీని తర్వాత దశ యాంగ్జైటీ, డిప్రెషన్ ద్వారా వచ్చే జబ్బులు. ఇదైతే మనం ముందుగా చెప్పుకున్నట్టు అంటే ఈ స్ట్రెస్ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే యాంగ్జైటీ, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే డిప్రెషన్. ఆ స్థాయికి అంటే ఇవి అన్ని మనకు ఉన్నాయని తెలియదు, ఎందుకంటే ఇవి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే కుటుంబ ప్రాబ్లమ్స్ కావచ్చు,